తరాల్లో కలిపురుషుని ఉద్ధతిలా ఉంటుందని, మనకి విశ్వాసం నిలబడేటట్టుగా ఎంత అవిశ్వాసము ప్రబలుతోందో అంత విశ్వాసము నిలబడేటట్టుగా మనకి అష్టకాన్ని రాసి అందించి శరీరాన్ని విడిచిపెట్టి ఇప్పటికీ సౌందర్యలహరిలో శబ్దస్వరూపాన్ని పొంది ఉన్నటువంటి శంకర భగవత్పాదులకి నమస్కారం చేస్తూ గంగలో వెళ్ళలేకపోతే అంతకన్నా కృతజ్ఞత వేరొకటి ఉంటుందా? అందుకుని శంకరనామం చెప్తూ వెళ్ళడమే మణికర్ణికా స్నానమునకు అర్హత. పరమేశ్వరుని నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణము తప్ప యథార్థమునకు మనకటువంటి తీర్థముల యందు స్నానమునకు అర్హత ఇంకొకటి ఉండదు. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, నువ్వు వస్తే స్నానం చెయ్యాలని ఎక్కడుంది? 104 జ్వరం వస్తే. కానీ పరమేశ్వరుడి అనుగ్రహం ఉంది, స్నానం చెయ్యడానికి కావలసినటువంటి ఆనుకూల్యత అన్ని రకములుగాను సిద్ధింపచేస్తాడు. అందుకే కాశీపట్టణ వైభవం చెప్తూ ఒక మాట చెప్తారు, కాశీలో మరణించడం కాదు, కాశీలో చాలా కాలం ఉండి ఎక్కడో మరణిస్తే మోక్షాన్ని పొందుతాడన్నారు. కారణం ఏమిటో తెలుసా అండి? అయస్కాంతం మీద ఇనప ముక్కని పెట్టి బాగా రుద్దారనుకోండి, మీరు బాగా రుద్దేసిన తర్వాత ఇనం ముక్కను అక్కడ పెట్టి గుండు సూదిని పెడితే ఇనం ముక్క గుండు సూదిని లాగుతుంది. అది అయస్కాంతాన్ని రుద్దుకుని ఇనప ముక్క అయస్కాంతమైంది. కాశీపట్టణంలో ఉన్నవాడెవరో చాలా కాలము వాసము చేయడం చేత వాడు ఈశ్వర కృపకు పాత్రుడైపోయాడు. ఈశ్వర కృపకు పాత్రుడైపోయిన వాడు కొద్ది కాలం ఎక్కడో బయటుండి శరీరం విడిచిపెట్టినా ఇప్పటిది వాడికి ప్రతిబంధకం కాదు, వాడు మోక్షానికి వెళ్ళిపోతాడు. కేవలము వాసము చేత అంత గొప్ప శక్తి కలిగినటువంటి పట్టణం కాశీపట్టణం. అటువంటి పట్టణంలోకి ప్రవేశించడం, అటువంటి పట్టణంలో నిలబడడం పరమేశ్వరుని యొక్క అనుగ్రహం. ఇక్కడ అమ్మ విశాలాక్షిగా అన్నపూర్ణగా నిలబడుతుంది, ఆయన శక్తి స్వరూపం. ఇక్కడ ఉండేటటువంటి అమ్మకి అన్నపూర్ణ అని పేరు. అమ్మకి అనేక పేర్లు ఉన్నాయి, అన్ని చోట్ల ఒకే పేరు ఉండదు. ఒక చోట ఆవిడ సుగంధ కుంతలాంబ, ఒక చోట ఆవిడ నీలకుంతలాంబ, ఒక చోట ఆవిడ అఖిలాండేశ్వరి, ఒక చోట ఆవిడ మీనాక్షి, ఒక చోట ఆవిడ కామాక్షి, ఒక చోట ఆవిడ శారద. శంకర భగవత్పాదులకి అత్యంత ప్రీతిపాత్రమైన పేరు ఏదైనా ఉంటే లోకంలో అది శారద. శారద, అందుకే ఆయన పెట్టిన మఠాల పేర్లు శారదా మఠాలు. అటువంటి శారద, అటువంటి తల్లి కాశీపట్టణంలో అన్నపూర్ణ విశాలాక్షి. ఎందుకు పెట్టాలి ఆ పేరు అన్నపూర్ణ అని అంటే దానికి కారణం ఉంది. అన్నపూర్ణ అని ఎందుకు పిలుస్తారు? అన్నపూర్ణ అంటే అన్నపూర్ణ తత్వం ఎక్కడుంటుంది అంటే శరీరమునందు ఉంటుంది. అసలు ముందు మీరు అది గమనించాలి.